ఈ రైస్ ఏంటో నేను చెప్తా. మీరు ముందైతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మావా! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మస్తు మంచిగున్నా. మరి మీరెలా ఉన్నారు? ఇదేంటో అనుకుంటున్నారా? కారం అన్నం ఇది. చాలా టేస్టీగా ఉంటది. ఈ ప్రాసెస్ ఎట్లా చేయాలనో నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూపిస్తా. ఇది ప్రిపేర్ చేయడానికి చాలా తక్కువ టైం అయితే తీసుకుంటది. అండ్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా యూజ్ అవుతాయి అంతే. నైట్ మిగిలిపోయిన అన్నంని మార్నింగ్ అయితే ఇలా కుక్ చేసుకోండి. మస్తు టేస్టీగా ఉంటది. మనం ఇప్పుడు ఈ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం. చలో రైట్. మరి మనం ఎన్నైతే బియ్యంని కడిగి పెట్టేసుకోవాలి అనుకుంటున్నామో మనకి సరిపడినంత బియ్యం అయితే తీసుకొని వాటిని ఒక 5 to 6 టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మంచి వాటర్ పోసుకొని ఇలా ఫ్రెష్గా కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్నాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన వీటిని అయితే పెట్టేసుకోవాలి. వీటిని అంటే వేటిని అనుకోగలరు. అంటే ఇప్పుడు రైస్ని మనం కుక్ చేసుకోవాలి అని అంటున్నా. ఇందాక మనం కడిగి పెట్టుకున్నాం కదా బియ్యంని, స్టవ్ పైన పెట్టేసుకొని రైస్ని అయితే కుక్ చేసుకోవాలి. ఈ బియ్యంని అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నాక ఒక్క పొంగు వచ్చినాక మూత తీసి ఒక్కసారి మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసి మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసేసి ఇలా చెక్ చేసుకోవాలి. రైస్ అయితే ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉడికింది అని అనుకున్నాక రైస్ నుండి గంజిని అయితే వార్చేసుకొని పక్కన ఉంచేసేయాలి. నేనైతే ఇప్పుడు గంజిని అయితే వార్చేసుకుంటున్నా. పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయింది. గంజిని వార్చడానికైనా పెట్టుకోవచ్చు, లేదంటే మెజర్మెంట్తో అయినా పెట్టుకోవచ్చు వాటర్. ఓకే, ఇప్పుడైతే మనకి ఇప్పుడు రైస్ అయితే రెడీ అయిపోయింది కదా, దీన్ని ఇలా పక్కన ఉంచేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులోకి ఏమేమి కట్ చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడైతే నేను ఉల్లిగడ్డల్ని పచ్చిమిర్చిలను అయితే తీసుకున్నా. ఇక్కడ ఉల్లిగడ్డలు చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి నేను చాలా ఎక్కువే తీసుకున్నా. పచ్చిమిర్చిలు అయితే కాస్త స్పైసీగా తక్కువ చేయాలని కొన్ని తీసుకున్నా. వీటిని తీసుకున్నాక మంచిగా వాష్ చేసుకొని కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకోవాలి. ప్రీవియస్ వీడియోస్ కి ప్రజెంట్ వీడియోస్ కి నీ వాయిస్ చాలా చేంజ్ అయింది సంధ్య అని అయితే చాలా మంది నన్ను అంటున్నారు. గట్లెందుకు అంటే అప్పుడైతే నేను స్టార్టింగ్ వాయిస్ ఓవర్ ఇస్తే మస్తు భయం అవుతుండే, అసలు నచ్చుతారా నచ్చరా వాయిస్ అని. అందరికి మాట్లాడే విధానం నచ్చాలి అని చెప్పేసి నేనైతే తింపుకుంటా సోక్ మాట్లాడడానికి అయితే ట్రై చేస్తుండే. కానీ మస్తు కష్టం అనిపిస్తుండే, ఎందుకంటే రియల్ లైఫ్ లో మాట్లాడే విధానం వేరు, యూట్యూబ్ వాయిస్ వచ్చే వరకు వేరుగా మాట్లాడితే మస్తు కష్టం అనిపిస్తుంది. అందుకే గట్లా యాక్టింగ్ చేసే వాయిస్ కన్నా మనం న్యాచురల్ గా ఎప్పుడు ఎలా మాట్లాడతానో అలా మాట్లాడితే మీకు నేను ఎలా ఉంటానో ఎలా మాట్లాడుతానో తెలిసిపోద్ది కదా. సో అందుకే ఇట్లా మాట్లాడడం అయితే స్టార్ట్ చేసిన. ఇలా మాట్లాడడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకైతే వాయిస్ ఓవర్ అసలు కష్టం అనిపిస్తలేదు, యాక్టింగ్ చేసినట్టు అసలే అనిపించట్లేదు. మీకు నాకు బాండింగ్ చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు కదా. సో మీరే చెప్పేసేయండి, నేను ముందులాగే వాయిస్ ఇవ్వనా లేదా ఇప్పుడు ఉన్న వీడియోస్ కి ఎలా ఇస్తున్నానో అలానే ఇవ్వనా? ఇంతకీ మీకు కూడా ఇంతే అనిపిస్తుందా? ప్రజెంట్ వీడియోస్ కి వాయిస్ మంచిగా అనిపిస్తుందా లేక ముందు వీడియోస్ కి మంచిగా అనిపిస్తుందా? ఏది నచ్చిందో కామెంట్ చేయండి. నా వాయిస్ బాగుంది అని చెప్పి నాకు కాంప్లిమెంట్ ఇచ్చిన వాళ్ళందరికీ పెద్ద థ్యాంక్ యూ. ఓకే మా, మనం అయితే ఇప్పుడు మ్యాటర్లోకి వద్దాం. మనం ఈ ఆనియన్స్ని పచ్చిమిర్చిని అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా, తర్వాత కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, వెండుమిర్చి, పల్లీలు, బిర్యానీ స్పైసెస్, కాస్తంత జీలకర్ర అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ అయితే ఉంటేనేమో తీసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. ఓకే మా, ఇప్పుడైతే మనం వీటన్నిటిని తీసి పక్కన అయితే పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇంకా ప్రాసెస్లోకి వద్దాం. ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని స్టవ్ ఆన్ చేసినాక దానిపైన బౌల్ అయితే పెట్టేసుకోండి. బౌల్ హీట్ అయిన తర్వాత అందులో సరిపడినంత ఆయిల్ అయితే ఇందులో వేసేసుకోవాలి. నేనైతే ఇందులో సరిపడినంతగా ఆయిల్ అయితే ఇప్పుడైతే వేసేసుకుంటున్నా. ఈ ఆయిల్ అయితే కాస్తంత వేడై చిట్పట్ అని సౌండ్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. హీట్ అయిన తర్వాత ఇందులో బిర్యానీ స్పైసెస్ అయితే తీసుకున్నాం కదా, కొద్దిగా తీసుకున్నా నేను వాటిని అయితే ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసేసేయాలి. ఈ బిర్యానీ స్పైసెస్ అయితే ఇందులో వేసినాం కదా, ఇవి కాస్తంత ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో వేసిన ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం అయితే వెయిట్ చేద్దాం. ఈ ఆనియన్స్ ని వేసిన తర్వాత ఒక్కసారి బాగా అటు ఇటుగా కలిపేసుకోండి. ఆనియన్స్ ని మీరు కాస్త ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నట్లయితే అందులో తొందరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేయండి. నేను కొద్దిగానే తీసుకున్నాను కాబట్టి ముందుగా యాడ్ చేయలేను. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో వెండుమిర్చిలను తీసుకున్నాం కదా మనం ముందుగా, వాటిని అయితే ఇందులో వేసేసుకుంటున్నా. ఈ వెండుమిర్చిలను కూడా ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి కాస్తంత కలిపేసుకోండి. వెండుమిర్చి, పచ్చిమిర్చి, కారం మూడిటిని కూడా ఇందులో యూజ్ చేస్తాం కాబట్టి జర చూసి వేసుకోండి. అన్నిటిని ఈక్వల్ గా ఆగమాగం వేసుకున్నాం అనుకో ఆయన తిన్నోడు బలి. అందరి గురించి పక్కన పెడితే మనమే ఫస్ట్ తినలేక వస్తాం. ఓకే మావా, ఇవైతే జరంత ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులో ఇప్పుడు పల్లీలను అయితే ఇందులో యాడ్ చేస్తున్నా. ఈ పల్లీలు జర బాగా ఫ్రై కావాలి అంటే జరంత టైం అయితే పడుతుంది, సో వెయిట్ చేయక తప్పదు. ఈ పల్లీలను అయితే ఇందులో వేసుకున్నాక ఇవి కూడా అన్నిటిలో కలిసేటట్టుగా ఒకసారి కలిపేసుకోండి. ఒక్కసారి బాగా కలిపేసుకున్నాక వాటిని అలానే ఫ్రై అయ్యేంత వరకు వదిలేసేయండి. అవి ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఏంటో వేసేసుకుందాం. వామ్మో, ఇది కారం అన్నం అంట, పేర్లోనే ఉందమ్మో కారం అన్నం అని.
చేసుకొని కారమయ్యే అన్నం అంట అని చెప్పి అస్సలు దడుచుకోకండి. పేరుని చూసి దడుచుకొని పారిపోతే మీరైతే ఇక పప్పులో కాలేసినట్టే. కారం అన్నం అంటే మస్తు కారం ఉండే అన్నం అని కాదు, పేరు మాత్రమే కారం అన్నం. ఈ పల్లీలు కూడా మస్తు ఫ్రై అయిన తర్వాత ఇందులో కాస్తంత జీలకర్రను అయితే వేసేసుకుంటున్నా. జీరాని కూడా నేను ఇందులో వేసేసుకున్నాక నెక్స్ట్ పచ్చిమిర్చిలను అయితే ఇందులో వేసేసుకుంటున్నా. ఈ పచ్చిమిర్చిలను కూడా ఇందులో వేసేసుకున్న తర్వాత ఒక్కసారి కాస్తంత అటు ఇటుగా కలిపేసుకున్న తర్వాత ఇవి కూడా కాస్తంత ఫ్రై అయ్యేంత వరకు అయితే వెయిట్ చేద్దాం. ఈ రైస్ వచ్చేసి నా అంతలో నేనే క్రియేట్ చేసి నేర్చుకున్న రైస్. చాలా సార్లు చేసినాను నేనైతే ఈ రైస్ ని. మస్తు టేస్టీగా ఉంటది. సో మా ఇంట్లో వాళ్ళందరూ ఈ రైస్ ని చాలా ఇష్టంగా అయితే తింటారు. ఓకే మా, ఇప్పుడైతే ఈ పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులో కరివేపాకును అయితే యాడ్ చేసుకున్నా. ఈ దాన్ని అయితే యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒక్కసారి బాగా కలిపేసుకోండి. తర్వాత వదిలేసేయండి అంటే వంట చేయడం అక్కడితోనే ఆపేసి వచ్చి ముచ్చట పెట్టగలరు. నేను అన్నది గట్ల కాదు మా, ఇది ఫ్రై అయ్యేంత వరకు అయితే వెయిట్ చేద్దాం అంటున్నా. ఓకే మా, ఇప్పుడైతే ఈ కరివేపాకును అయితే వేసినాం కదా, గది కూడా జరంతా ఫ్రై అయితే అయ్యింది. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ పుదీనాను అయితే వేసేసుకుంటున్నా. ఈ పుదీనాని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇది కూడా మంచిగా మగ్గేంత వరకు అయితే వెయిట్ చేద్దాం. ఒక్కసారి గిది వేసుకున్నాక కాస్తంత కలిపేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ వేసుకుంటా చేసినప్పుడు వచ్చే స్మెల్ కన్నా ఈ పుదీనాను వేసినాక ఏంటో గానీ ఆ స్మెల్ మా అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈ స్మెల్ కి నాకైతే కడుపు నిండిపోయినట్టు అనిపించింది. చాలా లేవమ్మా, ఆపవమ్మా, నీ సోది గొప్పలు చెప్పుకోమా కాని అనుకోకండి, నిజమే. కావాలి అంటే మీరు కూడా ట్రై చేసి చూడండి. నేను చెప్పింది నిజమా అబద్ధమా మీకే అర్థమా. అట్లని చెప్పేసి మంచిగా వచ్చినా కూడా ఏం వస్తలేదు అసలు నువ్వు అంతా చెప్పింది తుస్ అని అన్నకండి. ఎట్లా వస్తే గట్లే చెప్పండి, నిజమే చెప్పండి. ఓకే మా, ఇప్పుడైతే మనం పుదీనా వేసుకున్నాక జరంత సేపు అయితే వెయిట్ చేసినాం కదా. నెక్స్ట్ వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్స్ అయితే వేసుకున్నా. గవి కూడా ఫ్రై అయ్యేంత వరకు అయితే ఇట్లా కలిపేసుకొని వదిలేసేస్తున్నా. ఈ స్ప్రింగ్ ఆనియన్స్ అయితే వేసుకున్నాక జరంత సేపు ఎక్కువనే మగ్గించుకోండి, ఎందుకంటే పచ్చిగా ఉంటే పచ్చివాసన వస్తుంది కాబట్టి. స్ప్రింగ్ ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయ్యి పచ్చివాసన అయితే అంతే వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీరని అయితే యాడ్ చేసుకున్నా నేను. ఈ కొత్తిమీరని అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఇది కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఒక్కసారి కలిపేసుకొని వదిలేసేస్తున్నా. ఇంతకీ ఈ రైస్ ని కారం అన్నం అని ఎందుకు అంటారో ఎవరైనా గెస్ చేయగలుగుతారా? గెస్ చేస్తే కామెంట్ చేయండి ఎందుకంటారో. సర్లే, మీరైతే ఎవరు చెప్పరు, మీకేం తెలియదు కానీ నేనైతే చెప్పనా ఎందుకు. ఏ రైస్ లో అయినా కూడా మనము ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కారం అయితే అస్సలు యాడ్ చేయం. ఏదో ఒకటి వేస్తే ఏదో ఒకదాన్ని స్కిప్ చేస్తాం. కానీ ఇందులో ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చి ప్లస్ కారం మూడిటిని కూడా యాడ్ చేస్తాం ఖచ్చితంగా. సో అందుకే ఇది కారం అన్నం. ఓకే మావా, ఇప్పుడైతే ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి కారంని కూడా యాడ్ చేసుకుంటున్నా కాస్త అంతే. ఈ రెండిటిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ ని కూడా యాడ్ చేసుకుంటున్నా. ఇది కారం అన్నం కాబట్టి నేనైతే పసుపుని ఇందులో యాడ్ చేయలేను, యాడ్ చేయొద్దు కూడా. వీటన్నిటినైతే యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీన్ని బాగా కలిపేసుకోండి అన్ని కలిసేటట్టుగా. నేనైతే 2 విషయాల్ని మరీ చెప్పిన, మళ్ళీ కూడా చెప్తున్నా. అవేంటి అంటే ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కారం అండ్ బిర్యానీ స్పైసెస్ ని కూడా ఇందులో యూజ్ చేస్తున్నాం కాబట్టి అన్ని కొన్ని మాత్రమే యూజ్ చేయండి అని ఒకటి చెప్పిన. ఇంకొకటి పేరుని చూసి మాత్రం అస్సలు దడుచుకోకండి కారం ఉంటదని. కారం అస్సలకి ఉండదు, అన్ని కొన్ని మాత్రమే యూజ్ చేస్తాం కాబట్టి. ఓన్లీ పేరుకి మాత్రమే ఇది కారం అన్నం. అన్ని తక్కువగా యూజ్ చేసుకొని చేస్తాం కాబట్టి కారం అస్సలు ఉండదు. ఇది వచ్చేసి రెండవది. ఇదే టాపిక్ ని మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఈ రైస్ ని గనక మీరు ట్రై చేసినారే అనుకోండి, సో మీరు ఇప్పుడు నేను చెప్పినవన్నిటిని కూడా ఎక్కువగా వేసుకుంటూ వెళ్ళిపోయినారు అనుకో, అదేమైతుంది మస్తు కారం అవుతుంది ఖచ్చితంగా. అప్పుడు మీరు ఎవరిని అంటారు? నన్నే అంటారు కదా, మస్తు కారం అయింది ఇక రైస్ అయితే అస్సలు మంచిగానే కాలేదని నన్నే అంటారు కదా. సో అందుకే నేనే మళ్ళీ చెప్తున్నా, ఈ మూడిటిని ప్లస్ బిర్యానీ స్పైసెస్ ని కూడా చాలా తక్కువగా వేసుకుంటూ అయితే కుక్ చేసుకోండి. ఓకే మాకు ఇప్పుడైతే ఇవన్నీ వేసినాక ఈ లెమన్ సాల్ట్ ని అయితే ఇప్పుడు కాస్త అంతే ఇందులో యాడ్ చేస్తున్నా. ఈ లెమన్ సాల్ట్ ని నేనైతే రైస్ తినేటప్పుడు పుల్లగా కాస్తంత టేస్ట్ తగలాలి అని చెప్పి ఈ లెమన్ సాల్ట్ ని అయితే యాడ్ చేస్తున్నా. ఈ లెమన్ సాల్ట్ అయితే చాలా డేంజర్ పవర్ అయితే ఉంటది, కొంచెం వేసినా కూడా చాలా ఎక్కువ పులుపు అవుతుంది. సో కాస్త చూసుకొని కాస్తంత మాత్రమే ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులో అయితే వేసుకున్న తర్వాత ఒక్కసారి మంచిగా కలిపేసుకోండి, దాన్ని అంతా కలిసేటట్టుగా కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదా, దానిని అయితే ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నా నేను. మనం ముందుగా ఎంతగానో అయితే రైస్ ని కుక్ చేసి అయితే పెట్టుకున్నామో ఆ రైస్ ని అంతా కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. కంప్లీట్ గా రైస్ అయితే ఇందులో వేసేసుకున్న తర్వాత ఇందులో వేసేసుకున్న రైస్ అంతా కూడా మనం తాలింపు పెట్టుకున్నాం కదా, ఆ తాలింపులో కంప్లీట్ గా కలిసిపోయేటట్టు ఇలా స్పూన్ తో పై నుంచి కిందకి అంతా కలిసేటట్టు అయితే కలిపేసుకోండి. ఎట్లాంటి గడ్డలుగా కూడా లేకుండా మొత్తం కంప్లీట్ గా కలిపేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అయితే మళ్ళీ స్టవ్ పైన పెట్టేసుకోండి. ఇక్కడ చూసినారా, నేనైతే కంప్లీట్ గా ఎట్లాంటి గడ్డలు కూడా లేకుండా మంచిగా కలిపేసుకున్నా. ఇట్లాంటి ఫ్రైడ్ రైస్లు ఇంకా బాస్మతి రైస్ తో చేసుకుంటే మస్తు ఇంకా టెంప్టింగ్
అనిపిస్తాయి కదా. ఇంకా బాస్మతి రైస్ ఒక్కటే తక్కువ అనిపించింది నాకైతే ఇక్కడ. కానీ టేస్ట్ విషయానికి వస్తే మాత్రం చెప్పుకోవడానికి మాటలు కూడా లేవు, అంత సూపర్ అయితే ఉండింది. అయినా నేను చేసింది నాకు సూపర్ గానే ఉంటది, కానీ ఇంతకీ మీరు ట్రై చేసి ఖచ్చితంగా టేస్ట్ అయితే నాకు చెప్పండి. సూపర్ గా ఉంటది ఈ రైస్ అయితే కూడా. ఓకే మా, ఇప్పుడైతే మనం ఫైనల్ మ్యాటర్ లోకి అయితే వద్దాం. ఈ దాన్ని మంచిగా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ మీద అయితే పెట్టాలని చెప్పినా కదా. స్టవ్ మీద అయితే పెట్టేసేసి మూత పెట్టేసి దీనిపైన కాస్తంత బరువును అయితే పెట్టి ఒక 5 నిమిషాల పాటుగా సిమ్ములో అయితే పెట్టండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి చూడండి, మస్తు గుమగుమలాడిపోతుంది. ఫైనల్ గా కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకొని ఇంకా తినేయడమే లేట్ ఉంటది. ఓకే మా, ఇప్పుడైతే కారం అన్నం అయితే రెడీ అయిపోయినట్టే. ఖచ్చితంగా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి మా. మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చిందని నేను అనుకుంటున్నా. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.